ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. ముందుగా మీ అందరికీ కూడా మరొక్క 3 రోజులు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం అనేది తిరుమల కొండపైన మీకు ఉన్నది. జనవరి 8వ తారీఖుకి ఈ దర్శనాలన్నీ కూడా పూర్తిగా అయిపోతాయి. దయచేసి గుర్తుపెట్టుకోండి. చాలామంది నన్ను మేడం అక్క మీరు ఎప్పుడు వైకుంఠ ఏకాదశి గురించే చెప్తారేమిటి, మాకు ఫిబ్రవరిలో మార్చిలో కూడా దర్శనం టికెట్లు కొన్ని డౌట్లు ఉన్నాయండి, మరి వాటి గురించి చెప్పరా అని అడిగారు. చెప్తానండి తప్పకుండా. అందరినీ కూడా కవర్ చేయటమే నా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ముందుగా ఏంటంటే ప్రస్తుతం వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతున్నాయి కాబట్టి తిరుమల కొండపైన వారికి చెప్పడం జరుగుతుంది. రేపు జనవరి 6, 7, 8 రేపటి నుంచి 3 రోజులు కూడా తిరుమల తిరుపతి లోకల్ వాళ్ళకి ఈ వైకుంఠ ద్వార దర్శనాలు మీ అందరికీ ఉన్నాయి. అలాగేనండి ప్రస్తుతము ఈరోజు జనవరి 5వ తారీఖునండి స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనానికి ఎటువంటి టికెట్లు లేకుండా వెళ్ళే వారికి 10 గంటలు దర్శనానికి సమయం పడుతుంది అని టీటీడీ వారే మనకు చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే 20 కంపార్ట్మెంట్లో భక్తులైతే వెయిట్ చేసి ఉన్నారు. మరొక ముఖ్య విషయం ఏమిటి అంటే ఎవరైతే గనక ఎంప్లాయీ పాసులు తెచ్చుకున్నారే అనుకోండి, 300 రూపాయల టికెట్లు వస్తాయి దాని ద్వారా వెళ్ళినట్లు అనుకోండి, మీకు 3 నుంచి 4 గంటల దర్శనం అయిపోతుంది. శ్రీవాణి టికెట్లు, డోనార్ టికెట్లు కొనుక్కొని ఉంటారు కదా, మీరు బుక్ చేసుకొని ఉంటారు కదా, వాటికి 2 గంటల్లో అయిపోతుందండి. నిన్న నేను మా కుటుంబంతో కలిసి తిరుమల కొండపైన వెళ్ళాను. అయితే నాకు ఫ్రీ క్యూ లైన్ 9 గంటలు పట్టింది. అలాగే నా రిలేటివ్స్ ఒకరు 300 రూపాయల టికెట్ నిన్న దర్శనం చేసుకుంటే వారికి 4 గంటలు పట్టింది. 4వ తారీఖున 4 గంటలు పట్టింది. ఇవన్నీ కూడా ప్రస్తుతానికి సమయాలు మీ అందరికీ నేను చెప్తున్నా. ప్రతిరోజు కూడా 70 నుంచి 80 వేల మంది ఖచ్చితంగా దర్శనం చేసుకుంటున్నారు. ఇక రూములు అంటారా, మీరు రూము ఆఫ్లైన్లో తీసుకున్నా ఒకటే తీసుకోకపోయినా ఒకటే. 10 గంటల పాటు కంపార్ట్మెంట్లోనే మనం ఉన్నప్పుడు రూములు తీసుకొని ఏం ప్రయోజనం? చక్కగా లాకర్స్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి మీరు వెళ్ళిపోండి. టికెట్ లేని వారైతే లాకర్సే బెటరు. టికెట్ ఉన్నవారు అనుకోండి రూములు తీసుకున్నా మీరు ఒక 4 గంటల దర్శనం చేసుకొని 300 రూపాయల టికెట్ వస్తారు కాబట్టి హ్యాపీ. ఓకేనా? ఇక రెడీగా ఉండండి. కేవలము 3 రోజులు మాత్రమే మీకు ఈ దర్శనాలు ఉన్నాయి. మరొక్క 3 రోజులే. వచ్చేవాళ్ళు వచ్చేయండి. ప్రస్తుతానికైతే కొంచెం రద్దీ తగ్గిందని నేను చెప్పనండి. రోజువారి కన్నా ఒక 10,000 మంది తగ్గుతారు అంతే తప్ప ఏ రోజు కూడా 70 నుంచి 80 వేల మంది తగ్గరు. అర్థమైందా? వచ్చేవాళ్ళు వచ్చేయండి. ప్రస్తుతానికైతే కన్ఫామ్. టికెట్ లేని వాళ్ళకు కూడా 10 గంటలు, 11 గంటలు, 12 గంటలు మోస్ట్లీ ఈ టైంలోనే మీకు అయిపోతున్నాయి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. ఓకేనా అండి? అలాగే రూములు లేని వాళ్ళు ఇప్పుడే కాదండి, ఈ వైకుంఠ ఏకాదశి అనే కాదు, ఈ జనవరి మొత్తము ఫిబ్రవరి మార్చ్ వరకు కూడా ఆన్లైన్లో టికెట్లు రూములు అయిపోయాయి కదండి. మీరు ఎవరైనా కానీ సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 నుంచి 7, 7:30 లోపల గనక ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకుంటే మొదటగా వచ్చిన 2,000 మందికి రూములు వస్తాయి. ఆఫ్లైన్లో రోజుకి 1,500 నుంచి 2,000 మందికి రూములు ఖచ్చితంగా వస్తాయి. దయచేసి తెలుసుకోండి. నేను మరలా చెప్తున్నాను, మార్చి వరకు వయోవృద్ధులు, వికలాంగులు, చంటి పిల్లలు, సంవత్సరం లోపల పిల్లలు, ఇటువంటి ఏ రకాల దర్శనం టికెట్లైనా మీకు ఉన్నా లేకపోయినా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే హ్యాపీ. లేకపోయిందే అనుకోండి మీకు మార్చి వరకు రూములతో సహా అన్ని 300 రూపాయల టికెట్లు, 500 రూపాయల టికెట్లు, శ్రీవాణి ఆన్లైన్ బ్రేక్ దర్శనము, అంగ ప్రదర్శన, వయోవృద్ధులు అన్ని స్టాప్ అయిపోయాయి. ఇక ఫిబ్రవరి, మార్చి వాళ్ళకి హోమం టికెట్ల ఆప్షన్ ఉందండి. ఫిబ్రవరి వాళ్ళైతే జనవరిలో హోమం టికెట్లు బుక్ చేసుకోండి. మార్చి వాళ్ళైతే ఫిబ్రవరిలో బుక్ చేసుకోండి. ఇక ఈ నెల జనవరిలోనండి మీకు రథసప్తమి ఉన్నది. దీనికి సంబంధించి దర్శన టికెట్లు ఆన్లైన్లో ఆల్రెడీ అయిపోయాయి. రథసప్తమి రోజు, ముందు రోజు, తర్వాత రోజు 3 రోజులు కూడా మనకి సర్వదర్శన టోకెన్లు తిరుపతిలో ఇవ్వరు. ఈ నెల 25 జనవరి 25 రథసప్తమి. ఓకేనా? మీరు దయచేసి తెలుసుకోండి. అలాగేనండి మరొక ముఖ్యమైన విషయము, చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో అడిగారు, సర్వదర్శనం టోకెన్లు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు తిరుపతిలో, మేము వచ్చి ఎప్పుడు సర్వదర్శనం చేసుకోవచ్చు అని.
జనవరి 8వ తారీఖున మధ్యాహ్నం 1 గంట తర్వాత మీ అందరికీ కూడా జనవరి 9కి సంబంధించి ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు. ఓకేనా? గతంలో కూడా వాళ్ళు ప్రెస్ మీట్ ద్వారా అనేక ఛానల్స్లోనూ టీటీడీ ప్రెస్ మీట్లో కానీ వెబ్సైట్లో కానీ క్లియర్ కట్ అన్ని ఛానల్స్లో వాళ్ళు చెప్పారు. జనవరి 8వ తారీఖున మధ్యాహ్నం 1 గంట. కుదిరితేనండి, రద్దీ ఎక్కువ ఉంది తిరుపతిలో, చాలా కష్టంగా ఉంది అంటే జనవరి 8వ తారీఖు ఉదయం 9-10 నుంచి కూడా మీకు ఇచ్చేయచ్చు. ఎందుకంటే భక్తుల్ని ఇబ్బంది పెట్టరు, వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఇచ్చేస్తారు. ఏదైనా కానీ జనవరి 8వ తారీఖున ఉదయం 10 నుంచి కానీ 11, 12, 1 గంట ఏదో ఒక టైంలో ఖచ్చితంగా 9వ తారీఖు సంబంధించి సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు. కేవలము ఈరోజు 5 కదండి, రేపు 6, 7 ఈ 3 రోజులు వచ్చే భక్తులే ఉచిత సర్వదర్శనం టోకెన్లు లేకుండా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోండి. 8వ తారీఖు వచ్చేవాళ్ళు 9వ తారీఖు టికెట్లు కావాలి అంటే సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు, తీసుకోండి. ఓకేనా? ప్రస్తుతము 8వ తారీఖు వరకు వైకుంఠ ద్వార దర్శనాలు. ఎవరైనా టికెట్ లేకపోతే నేరుగా వెళ్ళిపోయి ఫ్రీ క్యూ లైన్లో జాయిన్ అయిపోండి. 10 గంటల్లో దర్శనం అయిపోతుంది. ఇది శుభవార్తనే చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో లాగా నార్మల్ డేస్లో ఇప్పుడు వీకెండ్ వస్తుంది కదండి, శుక్ర, శని, ఆదివారాలు. అలాంటప్పుడే మనకి 20 గంటలు, 18 గంటలు, 15 గంటలు, 30 గంటలు, 40 గంటలు కూడా ఉన్న రోజులు ఉన్నాయి. కానీ టీటీడీ వారు పెద్దపీట వేశారు సామాన్య భక్తులకు అన్నది వాస్తవము, అది జరుగుతుంది. వాళ్ళని మనం హర్షించవచ్చు, మెచ్చుకోవచ్చు. మేనేజ్మెంట్ని నిజంగా క్లాప్స్ కొట్టవచ్చు. ఎందుకంటే ఇంతమంది రష్ వస్తే కూడా 10 గంటల్లోనే మీకు వైకుంఠ ద్వార దర్శనాన్ని చేపించి పంపించేస్తున్నారు మనల్ని. కారణం విఐపి దర్శనాలు లేవు, స్పెషల్ దర్శనాలు లేవు, సేవలు క్యాన్సిల్, అన్నీ క్యాన్సిల్. కాబట్టి 10 గంటల్లోనే అయిపోతుంది. కాస్త ఓపిక పట్టామనుకోండి, భూలోక వైకుంఠం అంటాం కదా, అంతటి అనుభూతి మీరు అంతా కూడా కలుగుతుంది. ఓకేనా? ఇకనండి ఈ నెల జనవరి 18వ తారీఖు నుంచి మీకు వెంటనే ఏప్రిల్ నెలకి సంబంధించి 300 రూపాయల టికెట్లు, 500 రూపాయల టికెట్లు, రూములు, అంగప్రదక్షిణ, వయోవృద్ధులు, శ్రీవాణి ఆన్లైన్ టికెట్లు, సుప్రభాతము, తోమాల, అర్చన, అన్ని కళ్యాణం టికెట్లు అన్నీ కూడా ఓపెన్ చేస్తారు. రెడీగా ఉండండి. అప్డేట్ రాగానే మీకు నేను మన ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తాం. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఈ వీడియో ముగించే ముందు మరో 3 రోజులు వైకుంఠ ద్వారా దర్శనాలు ఉన్నాయి, వచ్చేయండి. అలాగే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ టికెట్లు ఉన్న వారికైనా లేని వారికి డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇక రేపటి నుంచి మీ అందరికీ కూడా తిరుమల, తిరుపతి లోకల్ వాళ్ళకి వైకుంఠ ద్వారా దర్శనాలు కల్పించబోతున్నారు, వచ్చేయండి. ఓకే, మరి ఈ వీడియో నేను సెలవు తీసుకోనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.